'స్థానాద్రి శ్రీకుట్టన్' 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో 'సైనా ప్లే ఓటీటీలో మలయాళం నుండి తెలుగులోకి డబ్బై స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే ఎక్కువ మంది చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేశారనే ఒక్క విషయం తప్పిస్తే, మిగతా సినిమా అంతా అసలు మెయిన్ పాయింట్ వింటేనే ఇది వర్కౌట్ అవ్వదు అని ఈ సినిమా తీయడమే ఆపేసేంత సిల్లీగా ఉందంటే, ఇక మిగతా నేరేషన్ అంతా గూడా తీసిన వాళ్ళు మరి వాళ్ళే తీశారో, లేదా వాళ్ళందరూ ట్రిప్‌కి వెళ్లి ఇంకెవరిదైనా తీయించారో అన్నంత దారుణంగా ఉంది. లేకపోతే ఏంటండి, స్కూల్ పిల్లల్లో చిన్న పిల్లలు ఎవరు క్లాస్ లీడరో దానికి కూడా ఎలక్షన్స్ ఏంటండి? 10థ్ క్లాస్ స్టూడెంట్స్ చేత చేయిస్తేనే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. అలాంటిది 4థ్, 5థ్ చదివే పిల్లల్లా ఉంటారు. వాళ్ళనేమో పెద్ద మెచ్యూర్డ్ క్యాండిడేట్స్ బిహేవ్ చేసినట్టు బిహేవ్ చేసేలా చూపిస్తారు. వాళ్ళు సార్‌తో గొడవ పడినట్టు, ఏజ్‌కి మించి పెద్ద పెద్ద పనులు చేసినట్టు, ఒక్క సీన్ కూడా రియాలిటీలో పాజిబుల్ అనేలా లేదు. అమాయకత్వం కనిపించట్లేదు. అస్సలు నచ్చలేదండి. నాన్‌సెన్స్ అనిపించింది. అడల్ట్ కంటెంట్ లేదు. సో, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక చూస్తానంటే మీ ఇష్టం. చిన్న పిల్లలతో ఏం తీయాలో కూడా తెలీదండి ఆ మాత్రం. ఓవర్ ద టాప్‌లా ఉంటాయి సీన్స్. స్టార్టింగ్‌లో స్కూలు, టీచర్స్ అండ్ చిన్న పిల్లల్ని ఇంకా క్లాస్ రూమ్స్‌ని చూసి, నా స్కూల్ డేస్‌ని గుర్తు చేశాయి. కానీ ఒక్క సార్ వచ్చినప్పుడు అతని పెర్ఫార్మన్స్ వలన కొంచెం పర్లేదనిపించింది. స్టార్టింగ్‌నే బోర్‌గా అక్కర్లేని బోలెడన్ని క్యారెక్టర్స్ వస్తుంటే, మళ్ళీ ఎప్పుడో 50 నిమిషాల దగ్గర స్టార్ట్ అయ్యి అసలు పాయింట్ దగ్గర ఇంటర్వల్ పడుతుంది. ఇంక రెస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ అంతా గూడా మహా ఘోరంగా అస్సలు మినిమమ్ కొంచెం కూడా ఇంట్రెస్టింగ్‌గా లేని వరస్ట్ అండ్ వీక్ రైటింగ్స్‌తో ఏదేదో చేసి సాగదీసి లాస్ట్‌కి మమ అనిపించేశారు. ఎంత మాట్లాడినా ఇంకంతే. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఏం లేదు సినిమాలో. ఏదో ఫస్ట్ హాఫ్ కొంచెం భరించొచ్చు. చిన్న పిల్లలుంటారు. సెకండ్ హాఫ్ మాత్రం సమాధి కట్టేశారు. ఓవర్ ద టాప్ ఫిల్మ్ రేటింగ్ వచ్చేసి అయితే నా ఒపీనియన్ 1.5/5 మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే బండి రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.